రాజు అధిపతి లెక్క నిలబడి ఉండాలి. ఆ రోజు వర్షిప్ జరుగుతున్నప్పుడు అందరూ ఒకేసారి ఇలా తలదించి దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఆ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. మన పాటలు పాడుతుంటే ఫోన్ చూసేవాడు ఒకడు, గోక్కునేవాడు ఒకడు. మనం పాటలు పాడుతుంటే స్వరం కలపనోడు ఒకడు, సోదేసేవాడు ఒకడు. మనం పాటలు పాడుతుంటే ఇక్కడ నిలబడి ఒకడు పాట పాడుతుంటే అటు దిక్కులు చూసేవాడు ఒకడు. ఆరాధన అనేది ఏంటంటారు చెప్పిన, సొక్కలిప్పి ఎగిరే ప్రతి సన్నాసిగాడిని ఆరాధన చేస్తున్నవాడు అనరు. ఆరాధన అంటే ఏమంటారు తెలుసా? పక్క పక్క గుసగుసలు మాట్లాడుకునేవాడిని ఆరాధన అనరు. ఆరాధికులు అంటే ఎవరంటారు? కోట్లు ఎగరేసి సొక్కాలు ఎగరేసి ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందిగా, వీళ్ళని ఆరాధికులు అనరు. చేతుల్లో బైబిల్ లేకుండా, చేతుల్లో సరి అయిన పద్ధతులు లేకుండా, వేసుకునే వస్త్రంలో కానీ నిలబడే విధానంలో కానీ సరి అయిన పద్ధతి లేకుండా ఎగురుతూ పిచ్చి గంతులు వేస్తున్న ఈ క్లబ్ డాన్సర్స్ అందరినీ ఆరాధికులు అనరు. ఈ చీకట్లో సిందిలేసే బ్యాచ్ అందరినీ ఆరాధికులు అంటారు. అసలు ఆరాధన అంటే ఏంటి తెలుసా? ఆనర్ చేయాలి దేవుడిని. అంటే ఎగరడం ఏంటి? తలదించు, నువ్వు తలదించు, నీ వాక్యాన్ని చేతబట్టు, తలదించు. ఒక సిస్టమేటిక్గా నువ్వు దేవుని సన్నిధులు ఉన్నప్పుడు ఒక సిస్టమేటిక్గా నిలబడు. అది వర్షిప్ అంటే. అక్కడ నిలబడే ఎవరైతే ఆరాధికులు ఉన్నారో వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు గౌరవిస్తూ తలదించు. తలదించే బ్యాచ్ అక్కడ తలెత్తెగురుతున్నారు. ఇప్పుడు ఆడోళ్ళు ఎగురుతున్నారు, మగోళ్ళు ఎగురుతున్నారు. మనం ఒక వీడియో చూసాం ఫేస్బుక్లో, మీరు చూసారు లేదో, అదేదో రూము అలా క్లోజ్ రూమ్, ఆ క్లోజ్డ్ రూమ్లో ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కలుస్తున్నారు. వాళ్ళకు ఒక పాస్టరమ్మ గారు, యంగ్ పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళ వర్షిప్లో నడిపిస్తే ఈ వర్షిప్లో అట వీళ్ళ చేతులు అలట్టుకుని వాళ్ళ చేతులు ఎలట్టుకుని డ్యాన్స్. ఇదేం వర్షిప్ అని అడుగుతున్నాను. ఇది పైకి మళ్ళీ దావీదు వర్షిప్. ఇది దావీదుని తీసుకొస్తే దావీదుకి బెల్ట్ ఉంటే ఆ బెల్ట్ తీసి చెదగొడతాడు వీళ్ళందరినీ. నేను ఎక్కడ వేసాంటారా మళ్ళీ నా మీద ఎడుతున్నారు ఇవన్నీ అని నడుతున్నానంటే. మళ్ళీ గలతీ పత్రిక దీనికి కోట్ చేస్తారు. గలతీ పత్రిక ఏంటంటే ప్రేమ చేత ఒకరినొకరు ఆదరించుకుంటాను కానీ హగ్గులు అక్కడ తాగారు సంతోషం, హగ్గులు నడుతాను. ఇవన్నీ ఎవరన్నా నడుతాను. ఆరాధన అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇజ్కే టైంలో ఇది పస్కా వర్షిప్ జరుగుతున్నప్పుడు వారు తలలు వంచి, ఒక పద్ధతి ఉంది ఈరోజు వర్షిప్ అంటే, ఒక సిస్టమేటిక్గా నడుస్తున్నారు ఈరోజు వర్షిప్ అంటే. బైబిల్ అక్కడ పడేస్తారు, పైకి లేసి ఎగురుతాను అడుగుతున్నాను. బైబిల్ అక్కడ పడేసిన ప్రతి ఒక్కరు కాళ్ళు ఎరగొడతాడు దేవుడు ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని ఎవడ చేయమన్నాడు వర్షిప్? మిమ్మల్ని బైబిల్ గౌరవించినప్పుడు మిమ్మల్ని ఎవడ చేయమన్నాడు వర్షిప్? దీన్ని వర్షిప్ అంటారు. మీకు ఏదో పోతుంది ఈ మధ్య, దీన్ని వర్షిప్ అంటున్నారు. అడుగుతున్నాను, ఈ వర్షిప్ ఎక్కడితో ఆగుతుందా? పోనీ మీ చర్చిలు వేసుకోవడం ఆగుతున్నారు, గ్రౌండ్లో వేస్తున్నారు, ఎక్కడెక్కడ వేస్తున్నారు. అది చూసి పబ్లిక్ మనల్ని చూసి నవ్వుతున్నారు. సేమ్ బీట్స్, సేమ్ వ్యవహారాలు. నేను చాలాసార్లు చెప్పానుగా, ఆ సేమ్ స్టెప్పులు అవన్నీ వేస్తున్నారు. ఇది వర్షిప్ అంటున్నారు. ఇది వర్షిప్ కాదురా.